నేను సరిగ్గా 11-12 టైం అవుతుందండి. అక్కడ బ్లాస్ట్ జరిగింది. అంటే బ్లాస్ట్ జరగడం అప్పటికి మంట రాలేదు. పేలు పైకి వాటర్ రావడం, ఇది పొక్క కింద వచ్చేసి మొత్తం మా ఇరుసుమండ గ్రామం, లక్కవరం గ్రామం 2 గ్రామాలు కూడా మొత్తం అంతా పొక్క కింద కమ్మేసిందండి. పొక్క కింద కమ్మేస్తే అప్పుడు మేము వెంటనే మాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండండి అని ఎవరు మాకు అప్పటికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేమైతే అంటే ఆ ఊరు సర్పంచ్ గారు అబ్బాయిని కాబట్టి ఆ బాధ్యత మనకు ఉంది కాబట్టి మేము ఇదివరకే ప్రజెంట్ బార్డర్ స్కూల్లో రేవులు ఇలా జరిగింది, మనకేమో అక్కడ నగరం కూడా ఇలా జరిగింది కదండి. దానికోసం అని చెప్పేసి మేము కంగారు అవి ఏం చేసామంటే మాకు అక్కడ 300 మంది బయట ఊరు నుంచి గ్రామం నుంచి వచ్చి స్కూల్ పిల్లలందరూ చదువుకుంటారు. మాకు 10th క్లాస్ దాకా ఉందన్న ఆ స్కూల్లో ఎప్పుడైతే మాకు పరిగెట్టుకుని వెళ్ళండి మొత్తం అందరం ఆ స్కూల్ క్లోజ్ చేసేయమని, పిల్లల ముందు బయటకు పంపించేయమని. అక్కడ 10 మంది కుర్రోళ్ళు ఉంటారండి మా వాళ్ళు. ఇలా జరిగింది అనేటప్పటికి వెంటనే మా కుర్రోళ్ళు అందరూ రియాక్ట్ అయ్యి ఆ 10 మంది కూడా మొత్తం అందరూ బయట దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితోటి చెప్పి అప్పటికప్పుడు సరిగ్గా 1 గంటలో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం పక్క ఊరికి తరలించి చేయడం జరిగిందండి. ఫస్ట్ మీకు సమాచారం ఎలా తెలిసింది ఏంటి? అసలు సమాచారం అయితే మాకు ఎవరు ఇవ్వలేదండి. మాకు ఎప్పుడైతే అక్కడ బ్లాస్ట్ అది పేరు పొక్క కింద వచ్చిందో మాకు అనుభవం వచ్చిందండి. ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం మీద ఇది గ్రామానికి ఏదో ప్రమాదం కింద ఉందని చెప్పేసండి జనాలందరికీ మొత్తం అలర్ట్ చేసండి. మొత్తం అందరినీ చెప్పేటప్పటికి వాళ్ళందరూ నవ్వుతున్నారు మమ్మల్ని చూసి, మా వాళ్ళు కొంతమంది ఎందుకని. అప్పుడు మాకు ఇలా జరిగింది ఎందుకు వచ్చిందని చెప్పేసి మొత్తం అందరం కలిసి పరుగులు తీసాం. అక్కడ నుంచి ఆటోల మీద జారేసిన వాళ్ళు ఆటోల మీద, కారు మీద వెళ్ళి వాళ్ళు కారు మీద అందరిని కూడా అక్కడ పంపించడం జరిగింది. మాకు అక్కడ నుంచి ఎప్పుడైతే మేము షిఫ్ట్ చేసామో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకందరూ కూడా ఇప్పుడు ఈ లోకల్లోనే కాదండి, అధికారులే కాదు, కూటమి ప్రభుత్వమే కాదు, నిన్న బ్లాస్ట్ జరిగిన కాడి నుంచి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారండి. మళ్ళీ ఎంపీ గారు అంతా నైట్ అంతా అక్కడే ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం అందరూ వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అదుపులో ఉన్నాయని చెప్తున్నారండి. నిన్నటికి ఇప్పటికి మాత్రం చాలా కంట్రోల్ అయింది. ఇవాళ జరిగేది అదండి. ఇప్పుడు ఊరంతా ఖాళీ చేసి అక్కడ నుంచి ఊరంతా ఖాళీ వచ్చారండి. అవును, మొత్తం గ్రామం అండి, మొత్తం ఇరుసుమండ గ్రామమే కాదండి, పక్కన ఇంకా లక్కవరం గ్రామాలకు కూడా అటును కూడా తప్పించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చాలామందిని అటేమో గుబ్బలపాలెం, ఇక్కడ మళ్ళీ బట్టేలంక 3 చోట్ల క్యాంపస్ పెట్టామండి. గతంలో ఈ పరిస్థితి చూసారా మీరు? గతంలో ఇటువంటి పరిస్థితి అక్కడ నగరంలో చూసిన తర్వాత మేము అలా ఓన్జీసీ అంటేనే మాకు భయం అండి. అటువంటిది ఇప్పుడు మా స్థానికులకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అన్నది లేదు. ఏది ఇక్కడ ఓన్జీసీ సైట్ నడుతున్నట్టు వీళ్ళు ఎవరికి ఇక్కడ ఇంత అలా జరుగుతుందన్న విషయమే తెలియదండి. స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. సర్పంచ్ గారు అంటే మా అమ్మగారు అండి, నాతో నేనే చూసుకుంటానండి. అటువంటిది మాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా బ్లాస్ట్ జరిగేటప్పుడు భయప్రాంతులకు పారిపోతుంటే మేము ఎక్కడికి జీప్లు ఆపి మీరు ఎందుకని వెళ్ళిపోతున్నారు, మీరు కంట్రోల్ చేయనప్పుడు ఎందుకు చేశారని అడిగేటప్పటికి వాళ్ళందరూ కూడా అటు ఇటు పారిపోయిన వాళ్ళు అండి. అప్పుడు అధికారులు పారిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అండి, అదే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఓఎన్జీసీ సంబంధించిన వాళ్ళు తర్వాత వచ్చారండి. మళ్ళీ కార్ల మీద అందరూ స్ప్రెడ్ అయ్యేటప్పటికి దాన్ని ఏం చేశారంటే ఫైర్ అయ్యేటప్పటికి దాన్ని వాళ్ళే కంట్రోల్ చేశారు కాబట్టి అప్పుడు దాన్ని ఏదో పైప్ ఏదో ఉంటుందండి, ఆ 1 సైడ్ తిప్పి ఆ పైప్ను ఆ పక్కకి తిప్పి బ్లాస్ట్ చేయారని తెలిసింది మాకు. మరి అది ఎంతవరకు మాకు అన్నది ఏమి తెలియదండి. అది ఇప్పుడేంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే కంట్రోల్లో ఉందండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదండి, ఈ సాయంకాలానికి రేపు మొత్తం ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. వీళ్ళందరినీ జాగ్రత్తగా. థ్యాంక్ యూ. ఓకే సార్.